మొన్న ఒక వీడియోలో ఈ సౌత్ కొరియా యొక్క స్టాక్ మార్కెట్ ఎలా కొలాప్స్ అయిపోయింది అంటే మీకు కొంతమంది చిన్న స్థాయి ఇన్వెస్టర్స్ మీకు రోడ్డున పడ్డారు, ఇది మాట్లాడాం. అలాగే స్పెయిన్ మీద మొరాకో దండయాత్ర 60,000 మంది వలసదారులు ఎలాగ స్పెయిన్లోకి వచ్చేసారు, యూకే, ఫ్రాన్స్ ఇక్కడ హీట్ వేవ్స్ ఎలా ఉన్నాయి, జపాన్లో మీకు భూకంపాలు. అంటే ప్రకృతి మీకు ప్రతీకారము తీర్చుకుంటుందా? ఇదే నాకు వచ్చే డౌట్. ఇవాళ జర్మనీ నుంచి వార్తలండి, అసలు నమ్మడానికే కష్టంగా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ద 3rd లార్జెస్ట్ జీడిపి, నెక్ టు నెక్ మనతో ఉన్నారు. సో అలాంటిది మీకు జూన్ నెల, జూలై నెల 10,100 మంది మీకు హీట్ వేవ్స్ తట్టుకోలేక మరణించారు అంటే నమ్ముతారా? ఏంటండి మామూలుగానే ఉంది కదా అని మనం అనుకుంటున్నాము. ఇది మీకు టీజర్ మాత్రమేనండి, ఇంకా ట్రైలర్ రావాలి. మీకు 2027లో అసలు సిసలైన సినిమా రిలీజ్ అవుతుంది. అదే అంటున్నా, ప్రకృతి తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుందా అంటే చూడండి, ఐక్యరాజ్య సమితి వాళ్ళు నిన్నటికి నిన్న ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. అందులో వాళ్ళు ఏమంటారు అంటే, మనము ఇంతలాగా ఆయిల్స్ వాడేస్తున్నాము, గ్యాస్ వాడుతున్నాము, అలాగే బొగ్గు, కెమికల్స్, మనిషి తాను ఒక్కడే జీవి, ఇక్కడ నేనే బతుకుతున్నాను అన్నట్టుగా ప్రవర్తిస్తే ఈ భూతాపం ఇలాగే పెరుగుతూ ఉంటుంది కదా, దీనికి మార్గము లేదా, మనము ఆలోచించాలి కదా అని ఐక్యరాజ్య సమితి వాళ్ళు. నేను ఒక్కటే అడుగుతానండి, మీరు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగారా? 5 ఏళ్ల నుంచి యుద్ధం జరుగుతుంది కదా, ఎందుకు మీరు ఆపలేకపోయారు? ఇన్ని దేశాలు మీరు కలవచ్చు కదా, కలిసి రష్యాను యుక్రెయిన్ని బ్యాన్ చేయండి. మీరు వద్దు, మీతో ఇక ఎవరు కూడా కలవరు అనండి, దారిలోకి వస్తారు కదా. అమెరికా చేసే అరాచకాలు, డొనాల్డ్ ట్రంప్ సొంత వ్యాపారము కోసము ఎన్నెన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు, మరి వాడిని ఆపొచ్చు కదా. ఎవ్వరూ మాట్లాడరు. ఇప్పుడు యుద్ధము అంటే ఏంటండి, మీకు హీట్ కదా, ఎంత వేడి పుట్టుకొస్తుంది. ఒక ఆయుధాన్ని వాడుతున్నారు అంటే అందులో ఉండే కెమికల్ కాంపోజిషన్ ఏమిటి, రేడియేషన్ ఏమిటి? మీరు సముద్రంలో ఒక ఆయుధాన్ని పడేస్తే అక్కడ జీవించే జీవుల పరిస్థితి ఏమిటి ఆలోచించారా? అవన్నీ విడిచిపెట్టి మనుషులు ఎందుకు కార్లు నడుపుతున్నారు, ఎందుకు బైకులు నడుపుతున్నారు, ఇంతంత ఫ్యూయల్ వాడితే ఎంత నష్టము? ఇలాగ ఎప్పుడు ఈ శాస్త్రవేత్తలు వీళ్ళే ఆయుధాలు తయారు చేస్తారు, వీళ్ళే కామన్ మ్యాన్ని నిందిస్తారు. బాగుందా? సో ఇప్పుడు జర్మనీలో, ఇప్పుడు ఎందుకు జర్మనీలో ఈ పరిస్థితి అంటే 85+ మహిళలు, సో వీళ్ళు హీట్ని తట్టుకోలేక ఇళ్లలోనే మరణిస్తున్నారండి. ఇక పురుషులు అంటే 75+. మీకు ఇక్కడ చాలా ముఖ్యమైన అంశాలు మాట్లాడాలి ఫ్రెండ్స్. ఒకటి మీరు చూసారనుకోండి, ఈ హార్ట్కు సంబంధించిన ఇష్యూస్ ఉన్నవాళ్ళు, అంటే పురుషులు అన్నప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు, జర్మనీ అంటేనే ఇండస్ట్రీస్ కదండి. సో ఇందులో ఎంతోమంది ఇంజనీర్లు ఉన్నారు, ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళకి ఆ రోజుల్లో ఉన్న అలవాటు, సో ఈ అలవాటు వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవాళ బాధపడుతున్నారు. రిపోర్ట్స్ చూసారనుకోండి, ఫస్ట్ హార్ట్ ప్రాబ్లం ఎవరెవరికి ఉందో వాళ్ళు ఈ లిస్టులో ఉన్నారండి. తరువాత చూశారు అనుకోండి, బ్రెత్లెస్నెస్, ఊపిరి ఆడకపోవడం. ఆ హీట్ ఎంతలా ఉందంటే 42 degrees Celsius అన్నప్పుడు మనకు మామూలు అండి. అక్కడంతా ఏంటంటే చలి కదా, జర్మనీ అంటేనే మీకు చాలా చల్లగా ఉండే ఒక దేశం. సడన్గా 42 degrees Celsius అన్నప్పుడు మీకు ఉక్కిరి బిక్కిరి అయిపోవడం, అంటే ఊపిరి ఆడకపోవడం, అలా మరణించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక మూడవ విషయానికి వచ్చారు అనుకోండి, ఆల్రెడీ కిడ్నీ, లివర్ సమస్యలు ఉన్నవాళ్ళు. అంటే మీకు చిన్న వయసులో ఎన్నో పొరపాట్లు, మెయిన్ తాగుడు, స్మోకింగ్, అలాగే అడ్డదిడ్డమైన టైంలో తినడం, ఇలాంటివన్నీ యూరోప్లో చాలా కామన్. వాళ్ళు తినే ఫుడ్లోనే వాళ్ళకి ప్రాబ్లం ఉందండి. సో ఇప్పుడు ఈ వయసులో వీళ్ళు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటికీ మించి చలి దేశము అన్నాను కదా,
మీకు ఒక 19% ప్రజలు మాత్రమే జర్మనీలో ఏసీ వాడతారండి. వాళ్ళకి ఒకటి ఖర్చు అనవసరం అనుకుంటారు, రెండవది ఎలాగో ఎండలు లేవు కదా, కాబట్టి ఎందుకు ఏసీ, వాళ్ళు ఎవరు ఏసీలు కొనరు. ఇవాళ మీకు రోడ్ల మీదకి ప్రజలు వచ్చి, మీకు గమనించారో లేదో, రష్యా యుక్రెయిన్ యుద్ధము అన్నప్పుడు మాకు ఈ రేడియేషన్ పడడం లేదు, ముందు యుద్ధాన్ని ఆపండి అని మీకు నిరసనలు తెలిపిన దేశము జర్మనీ. అలాంటి దేశము ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వము దగ్గరికి వెళ్ళి మాకు అర్జెంటుగా ఏసీ కావాలి, ఏసీ సప్లైస్ ఇవ్వండి, ముందు హాస్పిటల్స్లో పెట్టండి, తరువాత మీకు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి కదా అక్కడికి పంపించండి, పిల్లలు ఎక్కడెక్కడ ఉంటారో సో వాళ్ళు ఈ వేడి అనేది, టెంపరేచర్ అనేది తట్టుకోలేకపోతున్నారు, ఇమీడియట్గా మీరు చేస్తారా చస్తారా అని చెప్పి మీకు జర్మనీ ప్రభుత్వం మీద ఎక్స్ట్రాడినరీ ప్రెషర్ అండి. సో దాంతో భారత్లో మీకు ఏసీ మ్యానుఫ్యాక్చరర్స్, టాటాస్ అనండి, శాంసంగ్, ఎల్జీ లాంటి వాళ్ళు మీకు విపరీతమైన వ్యాపారాన్ని చేసుకుంటున్నారు. అంటే హుటాహుటీగా జర్మనీకి మన దేశం నుంచి ఎయిర్ కండిషన్స్ వెళ్తున్నాయి. అంటే అక్కడ మీకు అంత పెద్ద లెవెల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా లేవండి, అవసరం లేదు కదా. ఇప్పుడు జర్మనీ అంటేనే ఏంటండి, మీకు మెర్సిడీస్ బెంజ్ అంటాము, BMW అంటాము, ఆడి లాంటివి. సో మీకు ఆటోమొబైల్లో వాళ్ళు తిరుగులేని దేశం, కానీ ఇక్కడ ఎయిర్ కండిషన్స్ అన్నప్పుడు లేవు. సో దాంతో ఇవాళ భారత్, మొన్న కర్నూలులో ఒక మిత్రుడిని కలిశాను, ఒక 4-5 ఉన్నారు. సో వాళ్ళు ఇదే అంటున్నారు, మేము జర్మనీలో ఉద్యోగం చేస్తూ ఉంటామండి, ఇవాళ భారతీయులు చాలామంది వస్తున్నారు, మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మనకు చాలా దగ్గర అవ్వాలని జర్మనీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మాకైతే అనిపిస్తుంది. అంటే అంతా బాగుంది కదా, కానీ హీట్ వేవ్స్ అన్నప్పుడు సో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మీకు ఇదే పరిస్థితే యూకేలో కూడా చూడొచ్చు, పోయిన వీడియోలో కూడా యూకే పరిస్థితి ఏమిటి అంటే దివాలా తీసే సిచ్యువేషన్ అండి. మీకు ఎక్కడా ఎటువంటి ఆర్థిక ప్రగతి అనేది లేవు, ఈ దేశాలలో ఉన్న దానితో మేనేజ్ చేయడమే వాళ్ళు అలా ఉంటున్నారు. అట్లాంటిది ఒక్క యూకేలో మే నెల జూన్ నెల కలుపుకున్నారు అనుకోండి, 3000 మంది మరణించారండి. ఏంటి, హీట్ వేవ్స్ కోసం. మనకు అనిపిస్తుంది కదా, ఏ చెట్టు నీడలోనో ఇళ్లలోనో ఉండొచ్చు కదా, ఆ రోజుల్లో మనకు ఇలాగ రెడ్ అలర్ట్ కూడా ఇచ్చారు కదా, ఇంట్లోనే ఉండండి, బయటికి రాకండి, మీకు హీట్ వేవ్స్ చాలా ప్రమాదంగా అన్నారు కదా, అలా వాళ్ళు ఉండొచ్చు కదా. అంటే ఇళ్లలో కూడా వాళ్ళు ఉండలేకపోతున్నారండి. వాళ్ళు ఇంతకు ముందు ఇలాంటి వేడిని ఎప్పుడూ చూసింది లేదు. మరి ఇంకొక వైపు భారత్లో రెడ్ అలర్ట్ అన్నాను కదా, కేరళ, గుజరాత్లో నిన్న రెడ్ అలర్ట్ అండి. ఏంటి, వేడా, టెంపరేచరా కాదు, మీకు వరదలు. అదేంటండి, ఒకవైపు ఏమో ఇంత వేడి అంటున్నారు, ఇంకొక వైపు ఏమో వరదలు అంటున్నారు, ఏమిటి ఇది అంటే దీనినే ఎల్నీనో అంటామంటే. 2027లో ఈ సూపర్ ఎల్నీనో యొక్క రుద్ర తాండవము, ముందే చెప్తున్నాను, భయపెడుతున్నాను అనుకోకండి, రియాలిటీ చెప్తున్నాను, ఎప్పుడు మానవ మాతృడు చూసి ఉండడండి. అలాంటి ఒక సూపర్ ఎల్నీనోను 2027లో మనం చూడబోతున్నాం, కాబట్టి ముందే జాగ్రత్త పడాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఒకవైపు ఎక్స్ట్రాడినరీ హీట్ వేవ్స్, ఇంకొక వైపు మీకు ఎటు చూసినా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్, మీకు ఇలాగ క్లౌడ్ బర్స్ట్, వరదలు. సో ఈ ఎక్స్ట్రీమ్స్ని ప్రపంచం తట్టుకోలేకపోతుంది. మీకు ఈ వేడి ఏంటి, వర్షాలు ఏమిటి, సడన్గా భూకంపాలు ఏమిటి, ఇలాగ అగ్నిపర్వతాలు బద్దలైపోవడం ఏంటి, ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కావడం లేదు. మరి జర్మనీలో 10,000 మంది మరణించారు అంటే ఎంత ఒక డేంజరస్ సిచ్యువేషన్. మరి వాళ్ళ గురించి అన్నప్పుడు మనం ప్రార్థనలు మాత్రమే చేయగలం కదా, వేరే ఏం చేయగలం. మరి మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.